నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఓ నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు అంటే ఆయన ఎంబట యువత ఆ నాయకుడిని పట్టుకొని సార్ మీ వెనుక మేమున్నామని చెప్పి పాపం ఉద్యోగాలు వదిలిపెట్టి ఆ నాయకుడు ఎంబడ పోతే ఆ నాయకుడు ఏం చేసిండంటే కేసీఆర్ను గద్దె దించేదాకా నేను వదిలిపెట్టా అన్నాడు. గద్దె దించుడు తర్వాత పెడితే అదే దొర దగ్గర పోయి కాలు మొక్కుతుండు అయ్యా బాంచనని. అందరికి అర్థమైంటది ఆ నాయకుడు ఎవరో తెలుసు కదా, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈయన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత చాలా మటుకు చాలా కథనాలు వచ్చినాయి. ఈయన కేవలం కేసీఆర్ కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసినాడు, కానీ అసలు ఎవరు కూడా నమ్మలే. ఈయన ఈ మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం దొరల చేతులలో బందీ అయింది, ఆ బందీల దగ్గర తెలంగాణ రాష్ట్రం బందీ అయింది, ఆ బందీ నుంచి మనం విముక్తి చెందాలని చెప్పి మస్తు చెప్పిండు పిట్టగదాలు. లాస్ట్కి ఈయన పోయి ఆ దొరల దగ్గర బందీ అయిండు. ఆ దొరల దగ్గర మోకాల మీద కూర్చొని అయ్యా సారు బాంచనని మాట్లాడుతుండు. చూడు ఈయన ఏం మాట్లాడుతుండో. ఇగో, ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు, సిగ్గుండాలి నీకేమన్నా. ఈయన ఒక ఐపీఎస్ అధికారి, ఫోన్ ట్యాపింగ్ నేరం కాదట. ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ప్రచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ఏమైనా పనికి మాలిన పని పెట్టుకొని ఇదేంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందట తీసుకొచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పురు. మరి అసలు మీరు ఏం మాట్లాడుతుర్రు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మీ మీద మస్తు గౌరవం ఉండే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక దేవునితో పోల్చిర్రు, కానీ దాన్ని అంతా మీరు ఊగొట్టుకుర్రు. అయిపోయింది మీ పని. మీరు మాట్లాడిన మాటలు ఒకసారి వినుర్రి. ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోసం ముఖ్యమంత్రి తన బంధువు అయిన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని. ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తాం. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు డీజీపీల ఫోన్, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టి ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా. చూసిర్రా, ఈ చెప్పింది అయితే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కదా. కనబడుతున్నా మంచిగా. ఇంకేమన్నా జూమ్ చేస్తే ఆయనతో వలిగిపోతాడు. ఈ అద్దాలు కనబడితే ఎంత ఏం కనబడే అంతే. ఇప్పుడు అప్పుడు బిఎస్పి పార్టీలు ఉన్నాయి కదా, సారు అప్పుడు మాట్లాడిండు. ఇటు నా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రు, అటు డీజీపీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అటు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అటు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని మాట్లాడిండు. ఈ మాట్లాడింది మరి ఎవరు? ఇక వాస్తవానికి చెప్పాలంటే నాకు వలగరు వస్తున్నాయి. ఈయన దళిత ద్రోహి, దళితుల తరపున ఉండి కొట్లాడతా అని చెప్పిన దళిత ద్రోహి. అదే దొరల దగ్గర పోయి కాళ్ళు మొక్కుతుండు తన స్వార్థాల కోసం. దొరల దగ్గర పోయి తన స్వార్థాల కోసం కాళ్ళు మొక్కుతుండు. ఈయన వెనుక నడిచిన యువత ఆగమైపోయిర్రు. ఈయన కోసము చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు మా సార్ వచ్చిండు మా బతుకులు మారుతాయని చెప్పి నేను వెనుక నడితే వాళ్ళని ముడి మీద పోయి దొరల దగ్గర పోయి కాళ్ళు మొక్కుతుండు. మళ్ళా ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని మాట్లాడుతుండు. సిగ్గుందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? మీకేమన్నా ఏదన్నా మీకు ఉండి ఏదన్నా ఇక మా అన్నమే తింటారు కదా మీరైతే. అంటే దొరల దగ్గర పోగానే కథ మాట మొత్తం చేంజ్ అవుతుందా? ఇక వాళ్ళ భజన చేయాలి, లేకపోతే ఇక ఏదన్నా అయితే అని చెప్పా. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని స్వాతంత్రం రాకముందు నుంచే ట్యాపింగ్ జరుగుతుందని రిటైర్డ్ ఐపీఎస్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన హన్మకొండ జిల్లా షయంపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1885లోనే ట్యాపింగ్ చట్టబద్ధం చేస్తూ ఇండియా టెలిగ్రాఫ్ యాక్ట్ ను తీసుకొచ్చారని చెప్పారు. ప్రవీణ్ కుమార్ గారు ఒకటే, ఫోన్ ట్యాపింగ్ నేరం కాదంటారు కదా మీరు. అదే మరి బిఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అయ్యో అని మరి ఎందుకు మొత్తుకుర్రు? చెప్పు మరి, దీనికి సమాధానం చెప్పు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పి ఈయన ఫోన్ ట్యాప్ చేయదు. ఈయన ఇంట్లో కుటుంబ సభ్యులైనా ఈయనతో ఉండేటోళ్ళైనా ఎవరితో మాట్లాడుతారు అప్పుడు ఈయన తెలుస్తుంది కదా. ఈ ప్రవీణ్ కుమార్ గారు దిగజారి మాటలు మాట్లాడకుర్రి. ఇక ఎడు కాకుండా కేసీఆర్ దగ్గరకు పోయినా ఇక నాకేందని చెప్పి మొత్తం ఇక నేను కేసీఆర్ ఉన్నా వెనుక అని చెప్పి దిగజారి రాజకీయాలు చేయకుర్రి. మీరు ఎప్పుడో దళిత ద్రోహి అయ్యిర్రు. మీరు ఏమంట కేసీఆర్ దగ్గర పోయి కాళ్ళ మీద మోగరిల్లిరో అప్పుడే మీరు దళిత ద్రోహి అయ్యిర్రు. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేయరు జరా. తెలంగాణ సమాజానికి అవసరం వచ్చే పదాలు వాడుర్రి, ఇవన్నీ బంద్ చేయరు జరా.